వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు. రాష్ట్రాన్ని ప్రజలను కృష్ణాలి గారు ఇప్పుడు ఏదైతే ఒక ఎపిసోడ్ ఆల్రెడీ మీకు కూడా ఐడియా ఉంది, పూర్తిగా నిన్నటి నుంచి కూడా జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇటీవల 2 రోజుల క్రితం బహిష్కరించబడినటువంటి వినుత కోట గారి డ్రైవర్ హత్య కేసుకు సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారి మీద కూడా తీవ్రమైనటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. ఆయన డ్రైవర్ని క్యాచ్ చేసి అతనికి డబ్బులు ఇచ్చి మభ్యపెట్టి లొంగ తీసుకొని వారికి సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ని తెప్పించుకోవటం, దాని ద్వారా వాళ్ళిద్దరి మధ్య ఒక గొడవకి ఇతను కారణమయ్యాడు, ఎమ్మెల్యే టికెట్ రానివ్వకుండా చేశాడు. ఆ కోపంతో ఆ పిల్లవాడిని వాళ్ళు బంధించి కొట్టడంతో ఆ పిల్లవాడు చనిపోయాడు. ఇప్పుడు అందరూ కూడా జైల్లో ఉన్నారు, ఇప్పుడు రిమాండ్లో ఉన్నారు, అరెస్ట్ అయ్యి. సో ఏంటి ఈ ఎపిసోడ్ ఏంటి కృష్ణాని గారు? ఎలా అంటే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి మీద కూడా ఏమైనా విచారణ జరపాల్సిన అవసరం ఉందంటారా? బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు కోట వినూత డ్రైవరు హత్య జరిగింది, ఎవరు చేశారు అనేటువంటి దాని మీద పోలీసులు ఇప్పటి వరకు అనుమానితుల కింద కోట వినూత, ఆమె భర్త, అదే విధంగా ఒక మరో 3 మొత్తం 5 మీద ఏమో కేసులు పెట్టారు కదా, వాళ్ళు నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. అవును. ఈ నేరారోపణలు ఎదుర్కొన్నటువంటి వీళ్ళు వాడు నేరం చేశారా లేదా అనేటువంటి దాని మీద లీగల్ గా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయంలో రాజకీయ పరమైనటువంటి అంశం ఏముంటుంది అని అంటే, ఖచ్చితంగా ఆవిడ జనసేన పార్టీ లీడర్ కాబట్టి జనసేన పార్టీ ఏం చేసింది, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినట్టుగా ఎమ్మెల్సీ అనంతబాబు వాళ్ళ డ్రైవర్ను చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఆ రోజున అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేసు పెట్టలేదండి. అవును. మర్డర్ చేస్తే కేసు పెట్టలే. FIR కట్టడం కోసం 48 గంటల ఉద్యమం, ఆ బాడీని తీసుకోకుండా ఆ బాడీని పోస్ట్ మార్టం చేసిన బాడీని అక్కడ నుంచి 48 గంటల పాటు ప్రజా ఉద్యమం చేసిన తర్వాత అప్పుడు కేసు కట్టారండి. అప్పుడు వరకు హాయిగా ఆ అనంతబాబు అన్ని పెళ్లిళ్ళకి ఫంక్షన్లకి అధికారికంగా వెళ్ళండి 2 రోజుల పాటు, కేసే పెట్టలా. అంటే అధికారం ఉంటే మేము ఎవరిని చంపినా మేము ఈ విధంగా డోర్ డెలివరీ చేయొచ్చు అనేటువంటి ఒక ఇది. తర్వాత ఎలాగా అనంతబాబుని జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొచ్చాడు, ఇప్పుడు వరకు ఎలా వెనకేసుకొచ్చాడు, అతని రాజకీయం అది. జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఎవరిని చంపినా ఏం చేసినా సరే తన మనిషి అయితే చాలు, వాడు ఏం చేసినా పర్వాలేదు. ఇప్పుడు జనసేన వాళ్ళ పార్టీ నాయకురాలు ఆవిడ మీద హత్యారోపణలు వచ్చాయి, వాళ్ళ ఆ భర్త మీద వచ్చాయి. జనసేన ఏం చేసింది, ఫస్ట్ ముందు పార్టీ నుంచి సస్పెండ్ చేసింది, బహిష్కరణ. ఇంకా మరి ఏ పార్టీ అయినా చేయాల్సిన పని అదే. వాళ్ళు పార్టీ నుంచి ముందు సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన తర్వాత ఆ కేసు విచారణ సరైన రీతిలో జరిగేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ వాళ్ళు అడుగుతున్నారు. ఎవరు? బాధిత కుటుంబీకులు అడుగుతున్నారు. ఎందుకు అంటే వాళ్ళ చెల్లెలు అడుగుతున్నారు, రాయుడు అనేటువంటి మృతుడి చెల్లెలు అడుగుతున్నారు. జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్లే. ఇప్పుడు ఆ కుర్రోడు కూడా చనిపోయినటువంటి డ్రైవర్ కూడా జనసేన పార్టీ అతనే. అవును. అతను సోదరి ఉంది, మేము జనసేన పార్టీయే, మాకు న్యాయం చేయండి అనేటువంటి దాని మీద అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ స్పందించాలి ఖచ్చితంగా. హత్య కేసు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ నాయకులు సస్పెండ్ చేశారు, వినూతనే అదే విధంగా భర్తనే. కానీ వాళ్ళకి సపోర్ట్ చేయకుండా ఎవరైతే హత్యకు గురయ్యారో మీరు సపోర్ట్ చేయకుండా అనే మాట ఎందుకన్నారు? అంటే వాళ్ళకి సపోర్ట్ చేసే ఆలోచన ఉంటే అసలు వాళ్ళని బహిష్కరించే పరిస్థితి ఉండదు కదా కృష్ణాయన గారు. నేను ఏం చెప్తానంటే, నేను అనను దాని గురించి సపోర్ట్ చేస్తారా లేదని. సస్పెండ్ చేయటం వేరు, సపోర్ట్ చేయటం వేరు. ఈ 2 వేరు. తెర ముందు ఒకటి జరిగి తెర వెనకాల ఒకటి జరిగింది. అలాగని పవన్ కళ్యాణ్ చేస్తాడని నేను అన్నాను. నేను విమర్శ చేయడానికి నేను సిద్ధంగా లేను. అలా జరగకూడదు అని చెప్తున్నాను. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారి ప్రమేయం మీద కూడా చర్చ నడుస్తోంది, ఆయన కూడా విచారించాలని. అది ఎవరు చర్చ చేస్తున్నారు? ఆ చర్చని అంటే కోట వినూతకు సంబంధించినటువంటి వాళ్ళ అనుచరులు లేదా ఆవిడకు మద్దతు ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు చర్చ చేస్తారు. సమస్య ఎక్కడ ఉంది? పోలీసులు ఎవరి మీద కేసు నమోదు చేశారు? ఎవరు డ్రైవర్ చచ్చిపోయింది? కోట వినూత ఆమె భర్త సంబంధించినటువంటి వాళ్ళు నిందితులు. ఈ రోజున వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ రోజున ఈ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అది ఇదని వీళ్ళు ఆరోపణ చేస్తే నాకు తెలిసే అది అర్థం పర్థం లేని ఆరోపణ. పోనీ అతని పాత్ర ఏమైనా ఉంది అని అంటే అతను ఏమైనా హత్య చేశాడా లేకపోతే హత్యకి సహకరించాడా? జరిగిన తర్వాత ఒకవేళ ఈయన బయట పెట్టి రాజకీయ కుట్రలు చేశారా ఇవన్నీ వీళ్ళకైనా కోపం ఉంటే ఉండొచ్చేమో. కానీ వీళ్ళ దగ్గర ఏమైనా అతను ఏమన్నా ఆ హత్యకి సంబంధించినటువంటి విషయంలో ఎమ్మెల్యే పాత్ర ఉన్నా లేకపోతే ఇంకోటి ఉన్నా, వాళ్ళు ఎవరైతే ఉన్నారో మాట్లాడేవాళ్ళు పోలీసులకు సమాచారం ఇవ్వచ్చు. అంటే ఇక్కడ మీరు ఒక వీడియో వాళ్ళు పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు దీని వెనక ఏం జరిగిందో మేము బయట పెడతామన్నారు. అంశంగా రాజకీయ పరమైనటువంటి అంశంగా ఇది వచ్చేదానికి అవకాశం లేదు. నేరారోపణలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు జనసేన నాయకులు, ఆవిడ భర్త, వాటికి సంబంధించినటువంటి లీగల్ అంశాలు తప్ప బహుశా ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఈ మాటలు ఇవన్నీ కూడా
ఇది డైవర్ట్ పాలిటిక్స్ లో భాగంగా కోటా వినూతకు సంబంధించినటువంటి వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా చేస్తున్నారని నాకు అనిపిస్తున్నటువంటి అంశం. Right, ఇంకా right. లోతుగా సుధీర్ రెడ్డి పాత్ర ఉంది అని నేను అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఊరికే మాట్లాడినందువల్ల ప్రయోజనం ఏముండదు. రైట్ రైట్ దాసరి కిరణ్ గారు, ఏంటి వినుతా కోట విషయం సంబంధించి